హర్ హర్ మహాదేవ్ అండి. శ్రీ మాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గోమాతకి, భారత్ మాతాకి జై. నా హిందూ బంధుమిత్రులందరికీ కూడా జై శ్రీరామ్ అండి. నేను మీ శ్రీ శివస్వామిని. మనము ప్రతిరోజు ఒక రెమెడీ గురించి అనుకున్నాము. అలాగే ఈరోజు ఆదివారం రోజు కాబట్టి సూర్యుడికి సంబంధించినటువంటి ఒక మంచి రెమెడీని మనము ఈరోజు చెప్పుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా హిందువుల్లో ఆదివారం అనగానే సూర్య భగవాను దినంగా మనము భావించడం జరుగుతుంది, అలాగే కొలవటం జరుగుతుంది. కాబట్టి మనము ఏ భగవాను అయితే పూజిస్తామో, ఆరాధిస్తామో, ధ్యానం చేస్తామో ఖచ్చితంగా ఆ దేవుడికి సంబంధించినటువంటి నియమనిష్టలు అనేది పాటించడం అనేది చేస్తూ ఉండాలి. అప్పుడే పూర్తి అనుగ్రహం అనేది మన మీద ఉండడం జరుగుతుంది. ఆదివారం రోజు మనము సూర్య భగవాను ఆరాధిస్తూ అలాగే ఆ భగవంతునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేయడం వల్ల మన మీద ఆయన కటాక్షం కాకుండా ఆయన క్రోధానికి మనం బలవడం జరుగుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, సూర్య భగవానుడు అనేది మనలో ఒక ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని, ఒక రకమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించడం అనేది జరుగుతుంది. ఆదివారం రోజు సూర్య భగవాను దినంగా మనం భావిస్తాం కాబట్టి ఆ రోజు చేయకూడని పనులు, ఖచ్చితమైనటువంటి పనులు ముఖ్యంగా కొన్ని ఉంటాయి. అవి ఖచ్చితంగా మీకు ఈరోజు చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా మద్యానికి, మాంసానికి, అలాగే స్త్రీ యొక్క కలయికకి ఆదివారం రోజు దూరంగా ఉంటే కనుక ఖచ్చితమైనటువంటి మంచి పరిణామాలు మనము చూడడం జరుగుతుంది. ఏ ఒక్కరు కూడా హిందువుల్లో ముఖ్యంగా ఆదివారం రోజు సూర్య భగవాను ఆరాధించినా ఆరాధించకపోయినా, ఇంట్లో మీరు విగ్రహ ఆరాధన చేసినా చేయకపోయినా, పటం ఉన్నా ఉండకపోయినా ఖచ్చితమైనటువంటి నియమాలు పాటించినా కూడా ఖచ్చితంగా మీకు సూర్యుని యొక్క అనుగ్రహం మీ మీద అనేది ఉండడం జరుగుతుంది. సూర్యునికి సంబంధించినంత వరకు ఆ రోజు మనము ఇంట్లో ధూపదీప నైవేద్యాలు సమర్పించి నిత్యం చేసుకునేటటువంటి పూజా విధానాన్ని అదే రకంగా కొనసాగిస్తూ మనము ఆ రోజు కనుక మద్యానికి, మాంసానికి, మన యొక్క భార్యతో కలయికకి కనుక మనం దూరంగా ఉంటే ఖచ్చితమైనటువంటి మన పూజా ఫలితం అనేది 1000 రెట్లు ఉంటుంది మీకు. హిందువుల్లో ఆదివారం మద్యం, మాంసం అనేది ఎప్పటి నుంచో కూడా నిషేధం. ఆంగ్లేయుల పాలనలో మన యొక్క మతాన్ని, మన విశ్వాసాన్ని, మన యొక్క బలాన్ని వెన్నుముక్క విరిచినట్టుగా విరవడానికే వాళ్ళు మనకి ఈ యొక్క ఆచారాన్ని అనేది వాళ్ళు ప్రారంభించారు. అది తెలియనటువంటి హిందువులు దాన్నే ఆచారంగా భావిస్తూ సండే వచ్చేసరికి హాలిడే ఉండడం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి కార్యక్రమాలు అనేది చేస్తూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఒక 11 వారాలు మీరు ఇవి 3 కనుక మానేసి దూరంగా ఉండి ఇలాంటి చర్యలు చేయకుండా ఒక యొక్క నిష్టగా ఒక 11 వారాలు ఇది పాటించి చూడండి. ఖచ్చితమైనటువంటి మీలో ఒక ఆలోచన విధానంలో కానీ, మీ యొక్క ముఖ కలయిక తేజస్సు కానీ, మీరు అనుకుంటున్నటువంటి పనుల్లో ఆటంకం కానీ, మీరు అనుకుంటున్నటువంటి కార్యరూపం దాల్చడం కానీ ఖచ్చితమైనటువంటి మీకు అనుకూల పరిస్థితులు కనుక మీరు ఎదురు చూస్తారని నేను అనుకుంటున్నాను. ఎప్పుడైతే మీకు నమ్మకం కుదురుతుందో దాన్ని మీరు మీ పిల్లలకు కూడా అలవర్చి, మీ పిల్లలతో పాటు మన ధర్మాన్ని, మన సాంప్రదాయాల్ని, మన యొక్క కట్టుబాట్లను మన పిల్లలకు కూడా నేర్పించడం కనుక మొదలు పెడితే ఖచ్చితంగా మన ధర్మాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు, మన కుటుంబం వృద్ధిలోకి రావడానికి అవకాశం ఉంటుంది, అలాగే మన పిల్లలకు మంచి భవిష్యత్తును కూడా మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క చిన్న రెమెడీని పాటిస్తూ అందరూ కూడా మంచి ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, విద్యాబుద్ధులతో ప్రతి ఒక్క కుటుంబం కూడా వర్ధిల్లాలని నేను కోరుకుంటున్నాను. మన కాశీ విశ్వనాథ సేవా సంస్థ నుంచి ఈరోజు మీకు ఆదివారానికి సూర్య భగవానునికి సంబంధించినటువంటి చిన్న పరిహారం చెప్పడం జరిగింది. ఓం నమః శివాయ.